వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఇక్కడ నేను ప్రస్తుతం చాలా రోజుల తర్వాత, ఏళ్ల తర్వాత కొడంగల్కి వచ్చిన. కొడంగల్ అంటేనే ఒక ప్రత్యేకత ప్రస్తుతం. ఎందుకు అంటే ఇక్కడ అందరి కళ్ళు కొడంగల్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. సరే, దానికంటే ముందు పచ్చగడ్డేస్తే ఇరు వర్గాలకు బగ్గుమంటది. ఆ పచ్చగడ్డేస్తే ఇరు వర్గాలకు బగ్గుమనే వ్యక్తులు ఎవరు అంటే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు ఒకవైపు, అనుముల రేవంత్ రెడ్డి గారు మరోవైపు. అయితే ఇక్కడ గురునాథ్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక హవా సాగుతా ఉంది. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ చాలా భూములు కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని, తన చేతుల్లోకి తీసుకొని, సో పేర్లు మార్చి తన కుటుంబీకుల పేర్ల మీద పెట్టేసుకొని ఎవరికి తెలియకుండా అమ్మేసుకోవడం జరిగింది. అండ్ అలాగే మార్కెట్ యార్డ్కు సంబంధించినటువంటి 10 ఎకరాలను కూడా ఆయన పేరు మీదకి మార్చుకొని మరి అక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ లేఅవుట్ వేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో గొడవలయ్యి ఆ లేఅవుట్ కూడా కన్స్ట్రక్షన్ అంతా ఆపేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారో, చాలా మంది చెప్తా ఉంటారు గురునాథ్ రెడ్డి గారు సపోర్ట్ తో గెలిచారు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత గురునాథ్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి వీళ్ళిద్దరు కలిసే ఇక్కడ మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ చేసిన రేవంత్ రెడ్డి కూడా చప్పుడు చేయట్లేదు. సో గురునాథ్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. సో ఇద్దరు కలిసి అన్ని కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు అనే ఒక ప్రత్యేకమైనటువంటి టాక్ వినబడతా ఉంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మార్కెట్ యార్డ్ భూములు కబ్జా చేసిన రేవంత్ రెడ్డి గారు చప్పుడు చేయట్లే. ఆయనను కూడా కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాడు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవడానికి మరొక కారణం ఎవరు అంటే అది గురునాథ్ రెడ్డి. సో అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చప్పుడు చేస్తలేడు. హవా మొత్తం గురునాథ్ రెడ్డి నడుస్తా ఉన్నది. ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి రేవంత్ రెడ్డి మద్దతు వలుకుతా ఉన్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇదిలా ఉంటే ఇక్కడ మనం లహోటీ కాలనీ అని చెప్పి కొడంగల్లో ఈ లహోటీ కాలనీలో ఉన్నాము. ఇదంతా కూడా నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తా ఉన్నారు, ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్. ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక గవర్నమెంట్ ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా అగ్రికల్చర్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్మిషన్ కావాలి, అందరు కూడా తెలిసిందే. అయితే ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది. సో దీని వెనకాల కూడా గురునాథ్ రెడ్డే ఉన్నాడు. దీని వెనకాల కూడా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారే ఉన్నారు. ఈ ఆస్తి అంతా కూడా ఆయిందే అని చెప్పి మాట్లాడము. అసలు ఈ ల్యాండ్కి కానీ మార్కెట్ యార్డ్ ల్యాండ్స్ కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇది ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇల్లు కట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా చాలా క్లియర్ గా చెప్పడానికి మనతో పాటు శంకర్ గోపాల్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాము మిగతా వివరాలన్నీ కూడా. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? కోడంగల్ నా మంచిగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది కోడంగల్ సర్వే నంబర్. సో ఇప్పుడు మనము ఈ లహోటీ కాలనీలో ఉన్నాము. ఎస్, అసలు ఈ గురునాథ్ రెడ్డి స్టోరీ ఏంది, ఈ కబ్జా ఏంది, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏంది, క్లియర్ గా మా ప్రేక్షకులకు నేను చెప్తున్నా. ఇది కోడంగల్ సర్వే నంబర్. ఇది మొత్తం 16 ఎకరాల 25 గుంటలు. అయితే ఇది 12 ఎకరాల 19 గుంటలు అవసరంలోది. 6 ఎకరాల 4 గుంటలు రెడ్డిలోది. అయితే పట్టదారులతో ఉండలేక ఒక టైటిల్ బుక్ జాలి తయారు చేసి ఈ పున్నం చంద్ర రావట్టి ఆయన తమ్ముడు రమేష్ చంద్ర రావట్టి ఇద్దరు కలిసి 16 ఎకరాలు ఉన్నారు. కొన్న తర్వాత ఏం చేసిండ్రు, అది ఆర్వార్లు రాయాలి కదా కొన్నోళ్ళ పేరు. అయితే ఆర్వార్లు ఏం చేసిండ్రు, అవసరం పేరు మీద కాగితం అతికి పెట్టిండ్రు. కాగితం అతికి పెట్టి పున్నం చంద్ర రమేష్ చంద్ర రావట్టి అని రాసుకుంటారు. వాళ్ళకి పట్టనే కాలేదు కానీ పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఆ పట్టా పాస్బుక్ పాస్బుక్ అన్ని కూడా అవి జాలీ పాటి బుక్, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసినాడు, గ్రామ పంచాయతీకి అప్లై చేశాడు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేసినాడు, డిఎల్పిఓకి పంపించాడు. డిఎల్పిఓ నాన్ అగ్రికల్చర్ లేదే డిపిఓ పంపించాడు. డిపిఓ ఏం చేసినాడు, కలెక్టర్.
వీళ్ళందరి ద్వారా ఏమైంది టౌన్ ప్లానింగ్ పోయింది. ఆయన కూడా ఎల్పి నంబర్ ఇచ్చిండు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ అంటే. అయితే వీళ్ళు హౌస్ హోల్డ్ ఏం చేసిండు కోర్టు పోయాడు. హౌస్ హోల్డ్ ఫేవర్ అయింది, ఎలాంటి ఇండ్లు కట్టకూడదని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇస్తే కూడా ఆర్డర్ ని ధిక్కరించి ఇండ్లు కడతా పోతూనే ఉన్నారు. ఆర్డర్ ని ధిక్కరించి ఇల్లు కడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ పబ్లిక్ అంతా ఏం చేస్తా ఉన్నారు, మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఎవరు అడిగినా లేడు. నేనే రిప్రజెంటేషన్ చేస్తున్నా. హౌస్ హోల్డ్ అంతా హైదరాబాద్ లో బతకనికి ఒక్కడు మాత్రం వీడు ఉంటాడు. ఇది న్యాయ పోరాటం కోసమే చేయడం, ఇది రెవెన్యూ వాళ్ళ మోసం అని అదే రాసినాను నేను. రెవెన్యూ వాళ్ళ అవినీతి పర్యాన్ని రాసిన. కలెక్టర్ రాస్తున్నా, ఎంఆర్ఓ రాస్తున్నా, ఎవరు లెక్క చేయడం లేదు. కట్టేటోళ్ళు కడుతూనే ఉన్నారు. ఆ హౌస్ లో ప్లాట్ వచ్చి ఉన్నాడు, అడిగిండు, అరే జా జా క్యా కడతా జా అంటే చెప్పారు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా మిమ్మల్ని, చెప్పండి. మీ ఏరియా, మీ నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. రాష్ట్రం మొత్తం కూడా కొడంగల్ వైపు చూస్తా ఉన్నది. మరి మీ ముఖ్యమంత్రి సాబ్ దగ్గరికి పోలేదా? ఆయన ఏం చేస్తలేడా? ఆయన అండ్ ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది మీరంట 2008వ సంవత్సరంలో. మరి ఎందుకు? నేను చెప్తాను. అయితే మా దగ్గర ఉన్న వెంకటయ్య సూర్యనారాయణ చనిపోయారు. ఆ తర్వాత మా దగ్గర ఎవరు ఎదుర్కొని లేకపోయారు. గురునాథ్ రెడ్డి ఏం చేసాం, తెలంగాణ భూములు పోయి కండిషన్ కోసుకుని వచ్చాం. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, ఆయనతో పోయిన మా దగ్గర ఎవరు లేవు ఇట్లంటే, అప్పుడు ఎమ్మెల్సీ మన రేవంత్ రెడ్డి గారు ఆయన వెంబడించి పంపించారు. ఎప్పుడు 2008 డిసెంబర్. అప్పటి నుండి మాకు రేవంత్ రెడ్డి పరిచయం. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి పరిచయం. కానీ అసలు కొడంగల్ కి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, మీరే తీసుకొచ్చిన. అయితే ఏమైంది, మీ అనొచ్చు రేవంత్ రెడ్డితో పోయి అడగకూడదు అని. నేను నాయకులను అడిగేది ఇష్టం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ ఎట్లా అంటే, మేము నందా వెంకటయ్య దగ్గర పనిచేసినాం కార్యకర్తగా. మేము పోయిన ఎంబడే వెంకటయ్య మనిషి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మనిషి అనుకుంటారు. మేము నోటితో చెప్పే అవసరమే లేదు. అవును. అయితే ఇంకో కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతాం, కానీ లీడర్ని అడగదలుచుకోలే. ఎందుకంటే వాళ్ళు బుద్ధి చేసే పని ఇది. ఆ పని అందరు కలిసే చేసిరంటారు. అందరు కలిసే చేసిరంటారు. ఎందుకు సప్పు చెప్పుకుని ఉండాలి? మరి కావలసింది ఓటు. అన్ని తెలుసు ఆయనకి, అన్ని తెలుసు కదా. పోయి మంది పోయి రిప్రజెంటేషన్ చేసిండ్రు. ఇప్పుడు వీడికి పర్మిషన్లు ఎట్టకేళ్ళకి ఇచ్చిరా? ఇప్పుడు కూడా ఇవ్వలేదు. పర్మిషన్ లేదు, కొంతమంది కట్టిండ్రు. నారాయణపేట కోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది, ఏమని కట్టరాదనేది. దానికి ఇక్కడి నుంచి కడుతున్నారు. అదే మనలో మన మాట. ఇదే కాలనీలో రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూడా ఉన్నట్టున్నది. లేదు, దీని పక్కకు ఉన్నది. అది వేరే సైడ్. అది వేరే వస్తుందా? అది వేరే సైడ్. ఓకే. మరి ఇప్పుడు ఇన్ని కబ్జాలు అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్, సంబంధమే లేని వ్యక్తి తీసుకొచ్చి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిండు. అసలు పర్మిషన్ ఇలే, క్షమించాలి, పర్మిషన్ ఇలే. మరి మార్కెట్ యార్డ్ ముచ్చటేంది? మార్కెట్ యార్డ్ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి డొనేట్ చేస్తే ఇది అయిపోయినాక ఇది అయిపోయిన తర్వాత సరే అయితే కడతా ఉన్నారు. మరి చైర్మన్ ఎవరు? గురునాథ్ రెడ్డి కొడుకే. అప్పుడు సర్పంచ్ ఎవరు? గురునాథ్ రెడ్డి ఫ్యామిలీ సర్పంచ్. ఇంతవరకు వాళ్ళు ఏం లెక్క చేయడం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంత మాట, గురునాథ్ పేరులోనేమో రెడ్డి ఉంది, వాళ్ళు బీసీలా లేకపోతే ఓసీలా? చూడు, వాళ్ళు ఎట్లా అసలు చూస్తే వాళ్ళు బల్జోళ్ళు. ఓకే. ఎవరి కాలంలో ఏం నడిస్తే అది పెట్టుకున్నారు. ఓకే. ఆ నిజాం కాలంలో రెడ్డి నడిస్తే రెడ్డి అని పెట్టుకున్నారు. ఓకే. గురునాథ్ రెడ్డి పేరేమో గురునాథ్ రెడ్డి, మామ పేరేమో ముత్తప్ప. ఓకే. ఎవరు జమాన్ ఎట్లా నడిస్తే అట్లా. ఇప్పుడు కాలం బట్టి నడుస్తలేదు. సర్పంచ్ దగ్గర నుంచి రిజర్వేషన్ ఏది వస్తే మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకొని నుంచి ఉంటారు. నిజమేనా? నిజమే. అది వెంకటరెడ్డి అనేటోడు వాళ్ళు బల్జోళ్ళు అంటే ఓసి కదమ్మా. అవును. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తీసుకున్నాడు అప్పుడు జీవో, దాన్ని తెచ్చి చూపించాం. ఆబ్జెక్షన్ చేసినాం మేము, బీసీ కావాలి. ఆ జీవో చూపించి కాంటాక్ట్ చేశారు. ఓకే. సర్పంచ్ గిరి వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఓనియలేదు. ఎప్పటి నుండి 1974 నుండి నేటి వరకు. ఓకే. ఇది అయితే దీన్ని అడిగేటోడు ఎవరు దిక్కేలేడు. రిప్రజెంటేషన్ నేను చేసి పోరాడి ఇంతవరకు వచ్చిన. మరి ఏమైంది? మీ పోరాటం లాగానే మిగిలిపోయిందా? పోరాటం కానీ మిగిలిపోయింది. మీరు ఒక్కలా అయిపోయినారు. ఎవరు చప్పుడు చేస్తలే? ఎవరు చప్పుడు చేస్తున్నారు? వాళ్ళే పిలిచి అడుగుతారు. అవసరం ఆయమ్మ అడుగుతా ఎట్లా నాయన అంటారు. మరి రాస్తున్నాం, చేస్తున్నాం. వాడు ఇప్పుడు హైకోర్టుకు పోయినా. మీ ఎమ్మెల్యేకి తెలియాలి కదా మరి ఏం జరుగుతుందో.
ఎవరు చెప్పాలి చెప్పవచ్చు మంది, ఉమ్, కానీ నేనైతే చెప్పలేదు. మీరు చెప్పలేదు. చెప్పలేదు. ఎందుకు ఎందుకు చెప్పదలుచుకోలేదు, చెప్తే కదా నేను ఆ, ఇంకా 10 సార్లు మీతో వచ్చి అడుగుతా. ఉమ్. కానీ ఈ లీడర్స్ మాత్రం ఓట్ల కోసమే, ఓట్లు దెబ్బతింటాయి. అడిగినా కానీ చేయరంటారు. చేరేందుకు మళ్ళీ ఖాళీ ఎందుకు కావాలి? సో ఎలాగో చేయరు కాబట్టి చేయరని అర్థమైపోయింది కాబట్టి కావాలి. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా అడిగి వేస్ట్. ఎందుకంటే గురునాథ్ రెడ్డి అగర్భ శత్రువు నీకు. అటువంటి వాడు వచ్చి ఇల్లు కూడా కులగొట్టేస్తాం, నీ కోట బద్దలు కొడతా అని రేవంత్ రెడ్డి గారు గురునాథ్ రెడ్డి గారికి ఎన్నో సార్లు వార్నింగ్లు ఇచ్చిండు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి అన్ని చేస్తున్నారు అంటారు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. గురునాథ్ రెడ్డి తన ప్రాపర్టీ మిగిలించుకోవడానికే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడు చేతులు కలిపిండు. అంతే, అంతగా ఏం లేదు. నీవు ఎన్ని చేతులు కలుపు, నేను మాత్రం ఫైల్ చేసి చేస్తా అంటున్నాను. మీ ఫైట్ మీదే, వాళ్ళ చేతులు వాళ్ళవే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏది కాదంటే నాన్ అగ్రికల్చర్ కాలేదు. పున్నం చంద్ లావటి ఉన్నాడు కదా, వాళ్ళు ఓనరే కాదు, అమ్మినోడు. అమ్మినోడు ఓనర్ కాదు, కొన్నోడు దొంగనే, అమ్మినోడు దొంగనే, ఇద్దరు దొంగలే. ఇంకోటి వాడు బాజాప్తా ఆర్వార్ ముఖ్యమైన రికార్డ్ అది, దాని మీద కాగితం అతికి పెట్టిండే కనపడరాదని. మా యా ఆఫీసర్ ఏం చేస్తలేరు, ఎవరేం చేస్తారు? అయేష్ అనే కలెక్టర్ ఉండే చూసే, దివ్య అని కలెక్టర్ ఉండే చూసే, మూసి మూసి నగిరి అయిపోయా. ఏమన్నా చెప్పు, ఇక చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఈ బిల్డింగ్ ఊరగొట్టాలనా అనిపిస్తుంది. మరి ఎవరి భూమిలో కడుతున్నారు మీరు? ఇందుట్లంతా పోలీసు వాళ్ళకి రాసి ఉండేవారు కోర్టు. పోలీసు వాళ్ళు వచ్చి అడిగిండ్రు, అడిగితే పోలీసు వాళ్ళకి అందరు ఎక్కిరిస్తారట బంగ్లా మీద ఎక్కి. ఆయన వచ్చి ఏం చెప్పి, సోప్ 2 నంబర్ దందే వాళ్ళే వేస్తాం పర్, అంతా బ్లాక్ దందా చేసేటోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 2 ఇండ్లు 3 ఇండ్లు కట్టుకున్నారు. ఆ మనసు నేవో తానే పోలీసు. దాంట్లో మీరు కూడా కట్టుకురేమన్నా? దీంతోనా లేదు, ఏం కట్టు. అమ్మా చూడు, పున్నం తండ్రి నారాయణ దాస్ లావటి చాలా సిన్సియర్. ఆయన నాకు గురువు. ఆయన ఏమంటుండే, ఎవంతా కానీ 1 రూపాయి తిన్నావంటే లంచం, నీ హలం బంద్ అవుతుంది అంటుండే. నేను కట్టుకుంటే నా హలం బంద్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మీకు? అవును, కరెక్టే కరెక్టే. మజాక్ అడుగు. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, మీలాంటి ఒక జెన్యూన్ పర్సన్ గురించి చూసి కొంతమంది నేర్చుకుంటారని స్పెసిఫిక్ గా కావాలని అడుగుతున్నా. కార్ దిగినాక అయిపోయింది మా పని, ఇక మీరే ఉండరు. అది మీలాంటి వాళ్ళు జల్లడ పట్టెత్తికినా దొరకదు కదా ఈ కాలంలో. ఇప్పుడు మొగలాజంలో పాట పాడతారు, భగవాన్ से जब भगवान से नहीं डरे तो बंदों से क्या डरते रे. అది అట్లా. సర్వే నెంబర్ 20 తొలుత గురునాథ్ రెడ్డి ఇవ్వను అన్నాడు. ఇవ్వనంటే మా వెంకట ఎమ్మెల్యే ఎవరికి ఇవ్వ అన్నాడు, అది క్లియర్ గా చెప్పండి ఒకసారి. ఎవరికి ఇవ్వ అన్నాడు? అయితే మార్కెట్ యార్డ్కి ఏదన్నాడు అంటే, మేము తీసుకోవాలని మేము ఆఖరికి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు అయితే దీనికంటే ముందు అసలు మార్కెట్ యార్డ్ ఎవరు డొనేట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఉంది. లేదు, డొనేట్ చేసింది కాదు, అది ఖరీదుకి అమ్ముకున్నాడు. ఓకే, ఖరీదుకి అమ్ముకున్నాడు. అమ్ముకున్నాక ఏం చేసిండు, కంపెన్సేషన్ కోసం మళ్ళీ వేసిండు. ఇట్లా ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు వేసిండు. 1,80,00,000 చెప్పుకుంటూ పైసలు వచ్చినాయా? మరి వచ్చేసినాయి. పైసలు వచ్చినాక మళ్ళీ ఆయన అమీన్ ల్యాండ్ ఆయనే కబ్జా పెట్టిండా? కబ్జా పెట్టలేదు, 10 ఎకరాలు లేదు పట్టలేదు, కబ్జా పెట్టలేడు. ఈ పక్కకు ఉండదు కదా, మిగిలిన 7 ఎకరాలు 10 గుంటలు ఉంటది కదా, అదే కబ్జా పెట్టిండు. అదే అడుగుతున్నాను. అది కబ్జా పెట్టిండు. అది 7 ఎకరాలు 10 గుంటల కంటే ఎక్కువ ఉండదు, ఇంకెక్కువనే ఉంది. ఇంకెక్కడ ఉంది? ఈ పిల్లలు అంటే 10 ఎకరాల కంటే ఎక్కడ ఉండదు ఇంకా ఇది అంటే. అవును అవును. సో లేఅవుట్ చేసిండు, దాన్ని లేఅవుట్ చేయలేడు. ప్లాట్లు చేద్దాం, ప్లాట్లు చేసిండు. లేఅవుట్ ఉన్నాయా లేదా చూడాడు. ఇంకోటి, ఎప్పుడైతే నాన్ అగ్రికల్చర్ అంటారు కదా, అడిగేటోడు కొడుకే చైర్మన్, గురునాథ్ రెడ్డి కొడుకు. ఇంకేమాడు ఓటు అవుతాడు, ఎవరు అడగలేదు, ఇవన్నీ అడగలేదు, రేవంత్ రెడ్డి గారు అడగాలి. మరి అతనికి అంత టైం ఉంటాయి కదా అడిగే, అంతే అంటారా? ఓకే. అది అయితే 20 అనేది మధుసూదనరావు కలెక్టర్ రాశాడు. ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఎట్లా వచ్చిందో ఎక్కడ ఏం లేదు, వీళ్ళకి ఎవరిచ్చిండ్రో ఏం తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు, ఎవరిచ్చిండ్రో తెలియదు. వీళ్ళు ఏమంటారంటే, మా అప్ప మాకు రాసి ఇచ్చిండు అని అంటారు.
ఎవరు గురునాథ్ రెడ్డి భార్య, గురునాథ్ రెడ్డి ఇద్దరు వదినలు, అంటే ముద్దప్ప బిడ్డలు ముగ్గురు. అంటే కలెక్టర్ ఏమడిగాడు, మీ అప్పనే పట్టేదారు కాడు, మీ అప్ప ఎట్లా రాసిస్తాడు మీకు? మీ అప్పకి పట్టేదారు కానప్పుడు పట్టేదారు ఉంటే రాసేయచ్చు, మీ అప్ప పట్టేదారు ఓ తెల్ల కాగితం మీద రాసేయచ్చు మాకు ఒప్పుకోలే కలెక్టర్. ఆ 8 పాయింట్లు అదే ఉండదు, ప్రతిదీ క్వశ్చనేబులే ఉండదు, ప్రశ్నార్థకమే ఉండదు. కానీ ఈ ప్రాపర్టీ ఎట్లా వచ్చిందే అన్నాడు. ఒక 20 నెంబర్ ఒకటి అయితే మొత్తం 610 ఎకరాలు వీళ్ళకి ఎవరిచ్చింది తెలియదు. 610 ఎకరాలు ఎడికేలు వచ్చినా తెలియదు. మొత్తం తీసుకొని పొట్టలో పెట్టుకున్నాడు. ఆడ చూస్తే ఏమైంది అంటే, ఎప్పుడు మేము ఓడిపోతే, అంటే మా వెంకటేశ్వర సాబ్ ఓడిపోతే, మా గ్రూప్ ఓడిపోతే 3000 చిల్లర్లో ఓడిపోవాలి. ఈ పున్నం తండ్రి నారాయణ దాసు స్టడీ చేసిండు, ఇది 8 గ్రామాల్లో ఉన్నది. అప్పుడు నాకు జీపీఐ లేదు, ఎట్లా ఇది అంటే వాళ్ళతో కోయేది మా భూములు చేస్తున్నారు, మాకు ఓటు వేయరా. ఆ 2-3 వేల ఓట్లు 10 కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క ఊళ్ళో, వాళ్ళ ఓటుతో ఎమ్మెల్యే కావాలి. అందుకే ఎంట పడుతుంది, ఇది ప్రాపర్టీ ఇది కాదు అది, ఇది చరిత్ర. అయితే ఇక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్ పక్కన 10 ఎకరాలు ఉందో, సారీ 7.5 ఎకరాలు ఉందో, ఆ 7.5 ఎకరాలు కూడా మేము ఇంతక చూసి వచ్చినాం. మొత్తం కూడా లేఅవుట్ చేసిరు దాన్ని. సో లేఅవుట్ చేసిరు. లేఅవుట్ అంటే లేఅవుట్ అనే పదం ఎటువంటిది తెలుసా? అది నాన్ అగ్రికల్చర్ కావాలి, ప్రపోజల్ పోవాలి, ఏమీ లేదు, సాఫ్ చేసి ఏం పర్మిషన్ లేదు, పర్మిషన్ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టిరు. దాంట్లో ఎవరు పర్మిషన్ లేని మొదలు పెట్టిండు. యాక్చువల్ గా దానికోసం ఎవడు అడ్డుకోవాలి? ఈ గురునాథ్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా పడదు కాబట్టి, ఇద్దరు రెడ్డి గారులకు కూడా పడదు కాబట్టి, సో దీన్ని రేవంత్ రెడ్డి గారు అడ్డుకోవాలి. గత ప్రభుత్వంలో ఎవరు నరేందర్ రెడ్డి అడ్డుకున్నాడా? అడ్డుకోలే. ఈయన ఒక్కలే అడ్డుకున్నాడు, ఫైట్ చేస్తుండే ఇప్పటికి కూడా ట్రై చేస్తాడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గురునాథ్ రెడ్డి నీ కోట బద్దలు కొడతా అన్నప్పుడు మరి ఆయన చేసినటువంటి అక్రమాలు కూడా అన్ని బయటికి తీయాలి కదా. తీయకుండా ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే, ఈ పెద్ద మనిషి బాధ ఏంటంటే, తీయకుండా ఇప్పుడు ఇద్దరు కలిసే, ఇప్పుడు ఈయన ఆయనకు సపోర్ట్ చేస్తుండు, ఆయనకు సపోర్ట్ చేస్తుండు, ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా అన్ని ఇంకా అక్రమాలు పెరిగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే లేఅవుట్ మీకు పక్కన విజువల్స్ కూడా ప్లే చేస్తాం మేము. సో ఏవైతే లేఅవుట్ ఉందో దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా. అంతేనా? అంతే. ఇంకోటి ఆ స్థలం కూడా పడదు కాదు. ఇగో నువ్వు చెప్పేది అక్షరాల సత్యం కాబట్టి వర్షం కూడా స్టార్ట్ అయింది, అట్లా సహకరిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా మీరు హైదరాబాద్ లో ఉన్న నన్ను పిలిపించి ఇదంతా కూడా మీ బాధ వెళ్ళగక్కున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? మీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి సంగతి వద్దమ్మా, వద్దు. అధికారులు ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకు వద్దు అంటున్నారు? ఒక మాట మీరే ఆయన తీసుకొచ్చి వద్దు అనుకుంటున్నారా? నిజమే. లేకపోతే రేవంత్ రెడ్డికి మీరు కూడా భయపడుతున్నారా? చెప్తే సరే, ఓకే. ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు ఉన్నాయి, ఈ చివరి సమయంలో అబద్ధం చెప్పే అవసరం ఏముండదు. నాకు మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది. మా సన్నిహితులు ఏమంటారు, నీకు కాగితాలు చూసే వరకు రోగం పోతుంది, కాగితాలు లేకుంటే మురుగం పండుకుంటావు అంటారు. అంతే మరి. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి కదా మరి, అందుకే చేతిలో డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని పాపం ఇగో మొత్తం ఇవన్నీ నాకు 1 గంటన్నర ఎక్స్ప్లెయిన్ చేసింది పెద్ద ఆయన కదా. అయితే అధికారులు తీసుకోవడం లేదు. అధికారులు ఎట్లయిందంటే, నీ అమ్మాయి ఇటుక ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఆడుకోదు ఊకుంటే అయిపోయా. అదే ఇక్కడ అధికారులు అందరూ అమ్ముడు పోయినట్టు. అమ్ముడు పోయేది కాదు, ఎందుకు చేయట్లే? ఇప్పుడు గమ్ము ఉంటే అయిపోయా అంటారు. ఎందుకు గమ్మున ఉండాలి వాళ్ళు? ఉండరు అట్లా, ఏం చేస్తాను చెప్పు. ఏదో ఒకటి వచ్చి ఉంటారు కదా వాళ్ళకి, ఉత్తగా గమ్మున ఉంటారా? చూడమ్మా, అంత సీన్ ఉందంటారు అధికారులు. అయితే ఇది ఇస్తారు. పున్నం చంద్ర లావట్టున్నాడు, అన్ని పార్టీలు తిరిగాడు. ఇప్పుడు ఎంఐఎం బాకింది, ఆయన ఎంఐఎం ఒకటి బాకీ. ఇప్పుడు బీజేపీ అని చెప్పుకుంటాడు. జితేందర్ రెడ్డి నాకు గాడ్ ఫాదర్ అంటాడు. జితేందర్ రెడ్డి దగ్గర నుండి ఇదంతా కట్టుకుని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో పోయాడు, ఈయన బీజేపీలో ఉన్నాడు. ఏ అవసరం పడితే మన పేరు చెప్తారు, బతుకుతారు. మళ్ళా నేను మందిని అడుకునే పని పెట్టకు నాకు. మళ్ళీ ఒకసారి రమ్మంటే వస్తా హైదరాబాద్ కు. మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించే నేనే ఇక్కడికి వస్తా, మిమ్మల్ని తిప్పిస్తాను. ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఏమన్నా తప్పు ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఏం చెప్పాలి? గవర్నమెంట్ కి ఏం చెప్పాలి? గవర్నమెంట్ కి ఏం చెప్పాలంటే నాన్ అగ్రికల్చర్ అంతే కడుతున్నారు, నాన్ అగ్రికల్చర్ అతందే కడుతున్నారు. ఓకే. దొంగ పాస్బుక్లు క్రియేట్ చేసిరు రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అందరూ ఎమ్మెల్యే. అప్పుడు రాలేదు ఆయన,
అప్పుడు లేడు లేడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోవాలని చెప్తాను నేను. అధికారులకు రిప్రజెంటేషన్ చేస్తే ఇప్పుడు పట్టించుకోవాలి. ఆయన ఎమ్మెల్యే అయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పట్టించుకొని ఇష్యూ సార్ట్ అవుట్ చేయాలంటున్నా. అవి చేయాలి కానీ ఇప్పుడు నేతలు ఎందుకు చెప్పిస్తున్నా మాట అంటున్నా. మళ్ళీ నేను అడుకున్నట్లయితుంది. ఏం బాబు నేను నేనే అడుగుతా. నేను అడుకునేది అంటుంటే అడుగుతా. ఖాళీ ఫోన్ చేస్తే నేనే అడుగుతా. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ గాని, ఇక్కడ ఎవరైతే రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ గాని, లేకపోతే వీళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లే. అందరూ కూడా సైలెంట్ అయిపోయి ఇక్కడ చేసినంతా కూడా దిమ్మ కింద చూస్తా ఉన్నారు. జరిగినవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మొత్తం అంతా కబ్జా జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో మీరు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. సో ఇవన్నీ కూడా మీ నియోజకవర్గంలో జరుగుతుండడం మీకు అవమానకరం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దీన్ని పట్టించుకోకపోతే ఇక బాగుండదు. కాబట్టి సో ఎక్కడ తప్పిదం జరిగింది, ఏ ఆఫీసర్లు అమ్ముడు వేయండ్రు, అందరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు అనేది మీ ఆఫీసర్ని పిలిపించుకొని వార్నింగ్ ఇస్తారో ఏం చేస్తారో ఈ ఇష్యూ సార్ట్ అవుట్ చేయండి. ఫేక్ పాస్బుక్లతో అందరు దందాలు చేసుకుంటున్నారు. ఈ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జాలు పెడుతున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా ఈయన అడగా అంటున్నారు కాబట్టి ఈయన తరపున నేనే అడుగుతున్నా. ఓకే, సో దయచేసి ఇష్యూ అతి త్వరలో సార్ట్ అవుట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మీరు ఎవరినైతే సవాల్ ఇస్తుండ్రో, గురునాథ్ రెడ్డి గారి మీద ఎవరినైతే సవాల్ ఇస్తుండ్రో, మరి ఆయన సంగతి ఏంది, ఈ 600 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చినాయి, అండ్ అట్లాగే మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి 7.5 ఎకరాలు గవర్నమెంట్ ఏదైతే 7.5 ఎకరాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్ ఎట్లా చేసిండు, అక్కడ ఎట్లా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిండు, అవన్నీ ఇల్లీగల్ కిందకే వస్తాయి. దాని గురించి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు మాట్లాడరు? మీకు ఏం డీల్స్ ఉన్నాయి, ఏం కుదిరింది? అండ్ అలాగే పెట్రోల్ బంక్ సంగతి ఏంది, ఆడున్న స్కూల్ సంగతి ఏంది, రోడ్డు మీద కట్టినటువంటి వాటి అన్నిటి సంగతి ఏందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చినాయి కాబట్టి సో దాన్ని మేము బేస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. విత్ ప్రూఫ్స్ కూడా పెట్టుకొని అడుగుతా ఉన్నాం. కాబట్టి సో ఇకనైనా ఒక్కసారి దృష్టి పెట్టండి. పోనీ మీరు కాకపోతే మీ తమ్ముడైనా పెట్టమనండి దృష్టి ఇక్కడ. సో పెట్టి సార్ట్ అవుట్ చేయమని చెప్పండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేనా అండి? ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాల్సి? ఏం లేదా, అన్ని కవర్ అయిపోయినాయి. ఎస్ సార్. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. సో ఇకనైనా మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు, ఎమ్మెల్యేగా కాదు మా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో దయచేసి మీ కొడంగల్లో ఏం జరుగుతుంది ఏందనేది 1000 కళ్ళు పెట్టండి. ఫార్మాసిటీ ల్యాండ్స్ కావని తర్వాత ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ కొత్త ప్రాబ్లమ్స్ ఏమో షురూ అయినాయి. ఆడ రైతులు కూడా కొంతమంది ధర్నా చేస్తున్నారు, మా భూములు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సో దేనికి అదే అయిపోయింది కానీ మీరు కొడంగల్లో దృష్టి పెట్టట్లే, పట్టించుకోవట్లే. సో ఇష్యూలన్నీ కూడా సార్ట్ అవుట్ చేయండి. అసలు ఫస్ట్ ఈ గురునాథ్ రెడ్డి గారి సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను.